గతంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 2% ఉన్నటువంటి మీరు 98% ప్రజలపైన మీరు పోరాటం చేస్తారా, వాళ్ళపైన యుద్ధం ప్రకటిస్తా, ఆ 2% బ్యాచ్ ఇదే అంత దొంగల గుంపులాగా కూర్చున్నది. ఏం చెప్తా ఉన్నారు? ప్రజలు ఉద్యోగుల మధ్య సీఎం చిచ్చు పెట్టిండట. రేవంత్కు వ్యతిరేకంగా ఏకమవుతున్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. రేవంత్కు వ్యతిరేకంగా ఉండి ఏం చేయగలుగుతారు రేవంత్ రెడ్డిని? మీరేమన్నా చేస్తారా ఎట్లా? తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలతో సమన్వయ కమిటీ, ఏ ఉద్యోగాలు 56 సంఘాలు ఉంటే నిన్న 46 సంఘాల నాయకులతో మీటింగ్ జరిగింది. వాళ్ళు ఆల్రెడీ మొత్తం అన్ని సమస్యల పరిష్కారానికి వచ్చినాయి. మరి వీళ్ళు ఎందుకు ఈ మీటింగ్ పెట్టినారో, మరి ఏం చేద్దాం అనుకుంటారో ఏమో. ఆల్రెడీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ దానికి చైర్మన్ గా ఉండడం జరిగింది. 56 సంఘాలల్లో 46 సంఘాలు ఆల్రెడీ ఆ కమిటీలో పాల్గొనడం జరిగింది. అయితే 57 సమస్యలతో కూడుకున్నటువంటి వీళ్ళ సమస్యలు డిమాండ్ల మీద 45 డిమాండ్లు ఓకే అయినాయి. ఒక 12 డిమాండ్లు మాత్రం అది ఆర్థికతో ముడిపడి ఉన్నటువంటి ఆ డిమాండ్లు మాత్రమే ఆగినాయి. వీళ్ళంతా ఈ గుంపంతా కలిసి ఏం చేద్దాం అనుకుంటారో మరి ప్రభుత్వాన్ని అర్థమైతలే. ఈ నమస్తే తెలంగాణలో వచ్చింది, మళ్ళీ దేంట్లో రాలేదు వీళ్ళది. దీనికి నడిపించేది వీళ్ళందరూ బీఆర్ఎస్ లీడర్లే. ఈయన బీఆర్ఎస్ లీడరే, ఈయన బీఆర్ఎస్ లీడరే, ఆయన కూడా బీఆర్ఎస్ లీడరే. వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు? ఊరికే అనలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ 2 బ్యాచ్నే ప్రభుత్వాన్ని ఎట్లా బదనం చేయాలని, రిటైర్ పెన్షనర్లు వాళ్ళు వీళ్ళు ఎందుకు, ఈయన మాజీ ఏంటి మన మినిస్టర్గా చేసింది. ఈయన పోయినసారి ఎక్సైజ్ మినిస్టర్గా చేసింది. ఈయనకు పింఛన్ రావాలన్నా ఏ పింఛన్ రావాలి ఈయనకు? ప్రభుత్వాన్ని బదనం చేసేది కాకపోతే ఆల్రెడీ అన్ని సంఘాలు పోయి మాట్లాడినది, ఆ సమస్యకు పరిష్కారం అయిపోయింది. ఎవరి పనులు వాళ్ళు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఒక కొత్త దుకాణం పెట్టింది, దోపిడి దొంగల ముఠ.